ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ C23 రెగ్యులేషన్ వాళ్ళకి అలానే C20 రెగ్యులేషన్ వాళ్ళకి కూడా నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి ఈసీ వాళ్ళకండి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ 5th యూనిట్లో ఉంది కదా మనకి క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ Z0 ఫర్ T నెట్వర్క్ ఉంది అలానే పై నెట్వర్క్ రెండు ఉన్నాయి అంటే T నెట్వర్క్కి క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అలానే పై నెట్వర్క్ కూడా ఇంపెడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ వీడియోలోనైతే క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ Z0 ఫర్ T నెట్వర్క్ చూద్దాం ఓకే మనకి T అంటున్నాం కదా అంటే ఏ షేప్ ఉండాలి ఈ షేప్ ఉండాలి ఇక్కడ T అంటున్నాం కాబట్టి T అనేది ఏ షేప్లో ఉంటుంది ఈ షేప్లో ఉంటుంది అలా ఒక సిమెట్రికల్ T నెట్వర్క్ తీసుకున్నాం ఆ సిమెట్రికల్ T నెట్వర్క్ అనేది ఈజ్ టర్మినేటెడ్ విత్ దేంతో టర్మినేట్ అయింది అంటే దేంతో క్లోజ్ అయింది అంటే టర్మినేటెడ్ విత్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఈజ్ డినోటెడ్ బై దేంతో డినోట్ చేస్తున్నాము క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ని Z0 తో డినోట్ చేస్తున్నాం అంటే ఈ సిమెట్రికల్ T నెట్వర్క్ ఈజ్ టర్మినేటెడ్ విత్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ Z0 మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో ఇంకేంటి అంటే ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద Z0 ఇక్కడ మనకు అవుట్పుట్ ఇంపెడెన్స్ Z0 అలానే బై ద డెఫినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఇన్పుట్ Zn ఈజ్ ఆల్సో Z0 ఓకే Zin కూడా ఏంటి Zin ఈక్వల్ టు Z0 అవుతుంది ఇప్పుడు దీనికి మనం క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ T నెట్వర్క్కి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే అసలు ఈ సర్క్యూట్లో సిరీస్ ఏంటి ప్యారలల్ ఏంటి అని తెలియాలి సిరీస్ ఎప్పుడు ఎలా అసలు ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తాము ఎలా ఉంటే సిరీస్లో ఉన్నట్టు అలానే ప్యారలల్లో ఉన్నప్పుడు ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి ఇవన్నీ కూడా నేను వీడియో చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే మీకు అవి మెయిన్ అవి మీకు అర్థమైతేనే ఈ సిరీస్ ప్యారలల్ ఇవన్నీ అర్థమైతేనే ఇవి కొంచెం మీకు ఈజీగా ఉంటాయి ఇక్కడ ముందు సర్క్యూట్ని సింప్లిఫై చేసుకోండి సర్క్యూట్ని సింప్లిఫై చేయడం అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి ఈ రెండు మనకి సిరీస్లో ఉన్నాయి ఓకే ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి అంటే సర్క్యూట్ అనేది ఇక్కడ నేను రఫ్గా వేస్తున్నాను నేను అంటే మొత్తం సర్క్యూట్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేయచ్చు కానీ అందుకే నేను ఇక్కడ రఫ్గా వేసుకుంటున్నాను ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం అంటే అప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుంది ఇలా ఉంది ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి ఇప్పుడు సర్క్యూట్ అనేది ఇలా వస్తుంది అంటే ఇక్కడ ఏముంది మనకి Z1/2 ఉంది ఇదేమో Z2 ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది Z1/2 ప్లస్ Z0 అవుతుంది యాడ్ చేసాం కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి అప్పుడు మళ్ళీ సర్క్యూట్ ఎలా వస్తుంది సర్క్యూట్ అనేది ఇలా వస్తుంది ఇది ఎక్కడేముంది Z1/2 ఉంది ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్యారలల్ B ఈక్వల్ టు ఏమని రాస్తాం A × B/A+B అని రాస్తాం కదా అలా కన్సిడర్ చేసుకుని ఇక్కడ ఏమని రాస్తామంటే Z2 ప్యారలల్ Z1/2 ప్లస్ Z0 అని రాస్తాం ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి ఈ రెండు సిరీస్లో ఉన్నాయి ఓకే ఈ రెండు ఎలా ఉన్నాయండి సిరీస్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి కదా సిరీస్లో ఉన్నాయంటే అప్పుడు ఏమని రాస్తాం Z1/2 ప్లస్ Z2 ప్యారలల్ Z1/2 ప్లస్ Z0 ఇది మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి అర్థమైందా సర్క్యూట్లో ఈ రెండు ఎలా ఉన్నాయంటే సిరీస్లో ఉన్నాయి అంటే యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత సర్క్యూట్ అనేది ఈ రెండు యాడ్ చేసిన తర్వాత రెసిస్టర్ అనేది ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్లో ఉన్నాయి ఓకే ప్యారలల్ అంటే ఏ ప్యారలల్ B అనుకుంటే ఇలా ప్యారలల్ కాంబినేషన్లో వెయ్యాలి అంటే మళ్ళీ ఒక రెండు రెసిస్టర్స్ కలిపి ఒక రెసిస్టర్గా ఫామ్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి అంటే మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి అంటే ఈ సర్క్యూట్ నుంచి మనకి ఫైనల్గా ఈక్వేషన్ ఏమొస్తుంది ఈ ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ రాసాను చూసారా ఈ ఈక్వేషన్ వస్తుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బేసిక్గా కన్సిడర్ చేసుకుని ఆ ఈక్వేషన్ నుంచి మనం క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి Zin ఈక్వల్ టు ఇది కదా ఈక్వేషన్ చెప్పాను కదా ఈక్వేషన్ ఎలా వచ్చిందో Z1/2 ప్లస్ Z2 ప్యారలల్ Z1/2 ప్లస్ Z0 ఇది అసలు ఈక్వేషన్ మనం
ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు మనం ఏ ప్యారలల్ బి అనుకుంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అని రాసుకోవాలి కదా. అలా రాయండి. అంటే ఏమవుతుంది, ఎలా రాస్తాం, z1/2 ప్లస్ z2 ఇంటూ z1/2 ప్లస్ z0, ఇది ఏ ఇది బి, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్యారలల్ బి ఈక్వల్ టు ఏమని చెప్పాను, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మనం ఫస్ట్లో మీకు ఏం చెప్పాను, ఏమని, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ ఇంపెడెన్స్, అంటే జెడ్ ఇన్ ఈజ్ ఆల్సో జెడ్ నాట్ అని చెప్పాము కదా బై ద డెఫినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్. by the definition of characteristic impedance, Z in ఇక్కడ Z in అని రాసాం కదా, ఇక్కడ ఏమని రాస్తున్నానంటే Z0 అని రాస్తున్నాను. Z0 ఈక్వల్ టు సేమ్ పైన ఉన్న ఈక్వేషన్ యాస్టీ రాస్తున్నాను, Z1/2 ప్లస్ Z2 ఇంటూ Z1/2 ప్లస్ Z0 బై డినామినేటర్లో యాస్టీజ్ రాస్తున్నాను, కానీ ఇది ఉంది చూసారు, ఇది ఫస్ట్ రాస్తున్నాను, ఇది సెకండ్ రాస్తున్నాను, జస్ట్ మార్చాను అంతే, జస్ట్ యాస్టీజే ఉన్నాయి బట్ ప్లేస్ మారిని అంతే. అంటే Z1/2 ప్లస్ Z2 ప్లస్ Z0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, Z1/2 ప్లస్ Z2 ప్లస్ Z0 డినామినేటర్లో వస్తుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, అంటే ఏమవుతుంది, Z1/2 ఆఫ్ ఇది వెయ్యాలి యాస్టీస్, Z1/2 ప్లస్ Z2 ప్లస్ Z0 ప్లస్ ఇక్కడ ఉంది కదా ఈ Z2తో లోపల ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, Z2 Z1/2 ప్లస్ Z2 Z0. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, డెరివేషన్లో ఏమైనా అర్థం కాకపోతే రిప్లై ఇస్తాను. Z0 ఈక్వల్ టు ఇప్పుడు ఈ Z1/2తో లోపల ఉన్న టర్మ్స్ అన్నిటినీ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, Z1 ఇంటూ Z1 అంటే Z1 స్క్వేర్ బై 2 ఇంటూ 2 అంటే 4 కదా, ప్లస్ Z1 Z2/2 ప్లస్ Z1 Z0/2. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి కూడా యాస్టీజ్ ఇక్కడ నోట్ చేసేయండి. Z2 Z1/2 ప్లస్ Z2 Z0 బై డినామినేటర్లో ఏముంది, Z1/2 ప్లస్ Z2 ప్లస్ Z0 ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది ఈక్వల్కి ఇలా తిన్నగా రావాలి. ఓకే, ఈక్వల్కి ఇక్కడ బై ఉంది కదా, దానికి తిన్నగా ఈక్వల్ టు రావాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, Z0 ఆఫ్ Z1/2 ప్లస్ Z2 ప్లస్ Z0 ఈక్వల్ టు ఇటువైపు ఉన్నవన్నీ నోట్ చేసేయండి, అంటే Z1 స్క్వేర్ బై 4. ఇక్కడ చూడండి Z1 Z2/2 ఉంది, ఇక్కడ Z1 Z2/2 ఉంది. ఈ రెండింటి ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, ఓన్లీ Z1 Z2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, అంటే ఇక్కడ హాఫ్ హాఫ్ అంటే ఏమవుతుంది, 1 కదంటే చూడండి రెండు ఎడిషన్ కాబట్టి ఏమని రాస్తామంటే 2 Z1 Z2/2 అని 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది Z1 Z2. ఈ 2 టర్మ్స్ అండి, ఈ 2 టర్మ్స్ బదులు ఏమని రాసుకోవచ్చు, Z1 Z2 అని రాసుకోవచ్చు. ప్లస్ రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఇక్కడ Z1 Z0/2 ప్లస్ ఇక్కడ ఏముంది Z2 Z0 ఉంది. ఓకే, ఇప్పుడు Z0తో ఈ లోపల ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, Z0 Z1/2 ప్లస్ Z2 Z0 ప్లస్ Z0 స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమున్నాయి, Z1 స్క్వేర్ బై 4 ప్లస్ Z1 Z2 ప్లస్ Z1 Z0/2 ప్లస్ Z2 Z0 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేయండి. అంటే మనకి ఈక్వల్కి ఇటు వచ్చినాయి అనుకోండి మైనస్లో అవుతాయి కదా, మైనస్లో అయితే క్యాన్సిల్ అవుతాయి కదా, అవి క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండి Z0 Z1/2, ఇక్కడ కూడా Z0 Z2, ఇది ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, అంటే ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది.
ఇక్కడ చూడండి Z2Z0, ఇక్కడ Z2Z0, ఇది ఇటు తీసుకొస్తే క్యాన్సిల్ అవుతున్నాయి కదా. రిమైనింగ్ ఉన్నది ఏంటి ఇటువైపు, Z0² ఈక్వల్ టు Z1² / 4 + Z1Z2 ఉన్నాయి, అవి నోట్ చేయండి. ఓకే, Z0² ఈక్వల్ టు Z1² / 4 + Z1Z2 కదా. ఇప్పుడు Z0 ఈక్వల్ టు ఈ రూట్ అనేది ఇటు వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది, ఇలా రాసుకోండి. ఓకే, ఇక్కడ స్క్వేర్ అనేది ఇటు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది కదా, అంటే Z1² / 4 + Z1Z0. ఇదే ఫైనల్, అంటే ద క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, of a symmetrical T network. The characteristic impedance of a symmetrical T network. The characteristic impedance of a symmetrical T network. క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ని Z0తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ T అంటున్నాం కాబట్టి T నెట్వర్క్. అదే పై అనుకున్నాం అనుకోండి, ZO అని రాస్తాం, ఈక్వల్ టు √, Z1² / 4 + Z1Z2. ఇదే క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ T నెట్వర్క్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి. డెరివేషన్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.